వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఎంతగా విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలోనే వీరి కాంబోలో దసరా పుల్లుడు అనే సినిమా రాబోతున్నట్లు సమాచారం. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలి. కానీ మధ్యలో బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లాడు కాబట్టి త్రివిక్రమ్ కి కొంత టైం దొరికింది. అతను ఓ మిడ్ స్కేల్ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయడం త్రివిక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కానీ వాటిని ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు అనే కంప్లైంట్ కూడా ఉంది. అయితే ఈ షార్ట్ గ్యాప్ లో అలాంటి ప్రాజెక్ట్ మాత్రమే త్రివిక్రమ్ చేయగలరు. అందుకే వెంకటేష్ తో మూవీ చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో దాదాపు 20 సంవత్సరాల ప్రణాళిక తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ ఫైనల్ గా ఒక ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో పనిచేస్తున్నారు. అయితే వెంకటేష్ కు త్రివిక్రమ్ ఈ కథ గురించి వినిపించగానే వెంకీ మామకు ఫుల్ గా నచ్చేసి వెంటనే ఓకే చెప్పేశాడట. అంతేకాకుండా ఈ మూవీలో అతని పాత్రను అతని కోసమే ప్రత్యేకంగా రూపొందించారని తెలుస్తోంది. ఇక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబో త్వరలో బిగ్ స్క్రీన్ మీదకు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా స్టార్ట్ కానుంది. అన్ని కుదిరితే త్వరగా స్టార్ట్ అయ్యి వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ హీరోగా ఇప్పటి వరకు ఏ సినిమా తీయలేదు. వీరి కాంబోలో సినిమా చేస్తే బాగుంటుందని మూవీ లవర్స్ కోరుతున్నారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు. కానీ ఫుల్ లెంత్ సినిమా ఇప్పటి వరకు వీరి కాంబోలో రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకటేష్ ఏ సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.